శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరి మిథున రాశి వారికి ఒక ప్రత్యేకమైన సూచన. మే 30 శనివారం మీ జీవితాన్ని శాసించే ఒక భయంకరమైనటువంటి పరీక్షా సమయం రాబోతుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 4:15 తరువాత మీరు తీసుకునే ఒకే ఒక నిర్ణయం, మీరు పెట్టే ఒకే ఒక సంతకం మీ జీవితాన్ని నిలువున తలక్రిందులు చేయబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని ఒక పెద్ద చక్రవ్యూహం మీ చుట్టూ సిద్ధమైంది. సాయంత్రం 4:15 తర్వాత గనుక మీరు పొరపాటున ఆ కాగితంపై పెన్ను పెట్టారా, మీ పరువు, సంపాదన, మీ భవిష్యత్తు మొత్తం అన్నీ ఒక్కసారిగా పోతాయని చెప్పవచ్చు. అసలు సాయంత్రం 4:15 తరువాత మిథున రాశి వారికి ఎలాంటి గండం పొంచి ఉంది? ఆ సంతకం దేనిపై? ఈ వీడియోని ఆఖరి సెకండ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసిన వారికే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ఈ రోజును మీరు ఈ యొక్క 9, 10 నిమిషాల వల్ల మీ యొక్క జీవితాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తులుగా మిగలబోతున్నారని చెప్పవచ్చు. మిథున రాశి వారు బుద్ధిబలం ఉన్నవారే కానీ కొన్నిసార్లు అతి నమ్మకం లేదా అవతల వారి మాటలకు లొంగిపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. పోనీలే, మనవాళ్లే కదా, సహాయం చేద్దాం అని మీరు చేసే ఆలోచన మీ మెడకు ఉచ్చులా మారుతుంది. శనివారం నాడు మీ జాతకంలో శనిదేవుని క్రూర దృష్టి ఉండడం వలన మరి మీలో తొందరపాటే శత్రువులకు ఒక ముఖ్యమైన ఆయుధంగా మారబోతుంది. ప్రస్తుతం మీ యొక్క ఆర్థిక అవసరాలను లేదా మీకున్న ఆశలను కొందరు వ్యక్తులు గమనించారు. మీకు పెద్ద లాభాలు చూపిస్తామని ఆశ పెడుతూ మీ వెనుక ఒక పెద్ద స్కెచ్ వేశారు. మీరు వారిని పూర్తిగా నమ్ముతున్నారు. కానీ ఆ నమ్మకం వెనుక ఒక పెద్ద వెన్నుపోటు దాగి ఉందని మీకు ఇంకా కూడా పూర్తిగా అర్థం కాలేదు. మరి మే 30 సాయంత్రం 4:15 తరువాత మిథున రాశి వారు మరి పెట్టకూడని ఆ సంతకం ఏమిటి? దానివల్ల జరిగే ఆ నష్టం ఏమిటి? ఆ పరిస్థితి ఎలా ఎదురవుతుంది అంటే, మీ యొక్క జాతక చక్రంలో కర్మల స్థానం మరియు వ్యయస్థానం ఈరోజు ప్రతికూలంగా ఉండడం వలన సాయంత్రం 4:15 తరువాత మీ యొక్క ముందు ఒక కాగితం లేదా డాక్యుమెంట్ వస్తుంది. అది ఈ క్రింది వాటిలో ఈ యొక్క 3 రూపాల్లో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. 1, కపట వ్యాపార ఒప్పందాలు. ముఖ్యంగా అయితే ఆ యొక్క డాక్యుమెంట్ లోపల ముఖ్యంగా మిమ్మల్ని లీగల్‌గా ఇరికించే కొన్ని క్లాజులు ఉంటాయి. మీరు సంతకం పెడితే భవిష్యత్తులో వచ్చే నష్టాలన్నీ మీ యొక్క నెత్తిన పడతాయి. భాగస్వాములు డబ్బుతో పారిపోతారు అనే విషయాన్ని బలంగా మీరు గ్రహించాలి. మరికొందరికి ఇది ష్యూరిటీ సంతకం, ఇది కోర్టు ద్వారా గండం కూడా ఉంది. మరి మీ బంధువుల్లో ఒకరు లేదా ఆఫీస్ ఫ్రెండ్‌లో వచ్చినటువంటి అన్నయ్య లేదా చిన్న పర్సనల్ లోన్ జస్ట్ మరి ఇక్కడే ఒక ష్యూరిటీ అంటే గ్యారంటీడ్ సంతకం పెట్టు చాలు అని బ్రతిమలాడతారు. సాయంత్రం 4:15 తర్వాత గనక ఆ సంతకం పెట్టారా, సదరు వ్యక్తి లోన్ కట్టకుండా చేతులెత్తేస్తాడు. ఆ అప్పు మొత్తం మీ యొక్క జీతం నుండి కట్ అవుతుంది. లేదా మీ యొక్క ఆస్తి జప్తు చేసేలా మరి బ్యాంక్ నోటీసులు మరి మీ ఇంటికి వస్తాయి కూడా. మరి అలాగే ముఖ్యంగా ఆస్తి పత్రాలు లేదా ఖాళీ ప్రామిసరీ నోట్లు పరంగా కూడా సంతకం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పరిస్థితులు బాగోక ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాల్సి వస్తే వారు మీ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఖాళీ బాండ్ పేపర్ల మీదనో లేదా మీ యొక్క స్థలానికి సంబంధించిన పత్రాల మీదనో సంతకాలు అడుగుతారు. ఆ ఒక్క సంతకంతో మీ యొక్క సొంత ఇల్లు లేదా స్థలం పరాయి వారి పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆ సంతకం పెడితే
మీ జీవితంలో జరిగే ఆ నష్టం ఏమిటంటే, ఈ యొక్క పొరపాటు వల్ల మీ యొక్క కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. సమాజంలో మీరు ఇన్నాళ్లుగా సంపాదించుకున్న పరువు, ప్రతిష్టలు ఒక్క రోజులో మంటగలిసిపోతాయి. కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. నేను ఎందుకు ఇంత గుడ్డిగా సంతకం పెట్టాను అని మీరు జీవితాంతం ఏడ్చినా కాలం మాత్రం వెనక్కి తిరిగి రాదు మిత్రమా. అయితే మే 30 శనివారం నాడు రాహువు యొక్క మాయాఛాయ మరి మిథున రాశి వారి యొక్క బుద్ధి స్థానాన్ని కమ్మేస్తుంది. ముఖ్యంగా సాయంత్రం 4:15 తర్వాత గ్రహాల కదలికల వల్ల మీ యొక్క విచక్షణా జ్ఞానం తగ్గిపోతుంది. ఎదుటివారు ఎంత పెద్ద మోసం చేస్తున్నా మీకు అది అర్థం కాదు. శనిదేవుడు మీ యొక్క ఓపికను, తెలివిని పరీక్షించే సమయం కూడా ఇదే అని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి మీ యొక్క గ్రహస్థితి పరంగా చూస్తే మీ రాశికి 8వ ఇల్లు ఆయుష్షు, ఆకస్మిక ధన నష్టం స్థానం మరియు 12వ ఇల్లు వ్యయస్థానం ఈరోజు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. దీనివల్ల లీగల్ సమస్యలు, నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు 99% ఛాన్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియో ద్వారా మీరు ముందే మరి తెలుసుకోవడం వలన మరి ముఖ్యంగా సాయంత్రం 4:15 తరువాత మీ ముందుకు వచ్చే ఎలాంటి పేపర్ మీదనే సరే తిరస్కరించి మీ యొక్క జీవితాన్ని మరి ఒక మహా వినాశనం నుండి కాపాడుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ నన్ను అడిగింది నా వాళ్లే కదా అని మీరు మొహమాటానికి పోయి సంతకం పెడితే తన చేతిలోకి తీసుకుంటే మీ యొక్క జీవితం కాలపు సంపాదన, మనశ్శాంతి 2 బూడిద పాలైపోతాయి. అయితే ఈ సమయంలో నో సిగ్నేచర్ మే 30 శనివారం ముఖ్యంగా సాయంత్రం 4:15 తరువాత ఎలాంటి కాగితాల మీద, ఆఖరికి కొరియర్ పత్రాల మీద కూడా సరిగా సంతకం పెట్టకండి. అలాగే మొహమాట పడకండి. ఆన్లైన్లో ఓటీపీలు లాంటివి కూడా చెప్పకూడదు. అలాగే రేపు చూద్దామని లాయర్కి చూపించి సంతకం పెడతాను అని ముఖం ముందే చెప్పేయండి. అవతలి వారు ఎంత క్లోజ్ అయినా సరే వాయిదా వేయండి. అలాగే ముఖ్యంగా శనిదేవునికి శనివారం కాబట్టి సాయంత్రం శివాలయానికి లేదా నవగ్రహాల గుడికి వెళ్ళి మరి శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ నమః అని జపించండి. మరి గండాలన్నీ కూడా తొలగిపోయే పరిస్థితి వస్తుంది. మిథున రాశి వారు పెన్నుతో రాసే రాతల కంటే ఆ పెన్ను పెట్టే సంతకమే మీ తలరాతను మారుస్తుంది. మే 30 మరి శనివారం సాయంత్రం 4:15 తర్వాత మరి అత్యంత అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క చేతులతో మీ యొక్క జీవితాన్ని ఏమాత్రం కూడా నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. ముఖ్యంగా సంతకాలు పెట్టవద్దు. మరి మీరు మాత్రమే తెలుసుకొని మీరు మాత్రమే సంతోషంగా ఉండడం వల్ల ఏం ప్రయోజనం? ఇతరులకు, మీ ఫ్రెండ్స్‌కి లేదా మిగిలిన మిథున రాశి వారికి ఈ వీడియోని షేర్ చేసి వారిని కూడా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండమని చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.